నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో బయటి ఆహారాలతో జాగ్రత్త, ఎండల్లో చర్మాన్ని కాపాడుకొండిలా, హెచ్ఐవి ఉంటే పెళ్లి చేసుకోకూడదా, పసి కిడ్నీల్లో వాపు ఎంత ప్రమాదం, ఇంకా హెల్త్ టిప్. తరచూ బయట తినడం అనేది ఇవాళ మనలో చాలా మందికి ఒక అలవాటుగా మారిపోయింది. తీరిక లేని ఉద్యోగాలు, చదువులు, బిజీ షెడ్యూల్, ఇలా ఎన్నో కారణాలతో మనలో చాలా మంది ఇంట్లో వండుకోవడం కంటే హోటళ్లు, రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే బయట లభించే ఆహారాల్లో చాలా వరకు ప్రిజర్వేటివ్స్ ఉంటాయని, నాసిరకమైన నూనెలు, మసాలా దినుసుల్ని వాడటం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతారు నిపుణులు. తరచూ బయటి ఆహారాలను తీసుకోవడం అనేది ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. నేటి ఆధునిక జీవనశైలిలో ఇంట్లో వండుకుని తినడం కంటే బయట హోటళ్లు, రెస్టారెంట్లలో తినడమే ఎక్కువైపోయింది. ఉద్యోగం, చదువు, ట్రాఫిక్, ఇలా రోజంతా పరుగులు పెట్టే జీవనశైలిలో చాలామంది ఇంట్లో వండుకునే సమయం లేకుండా బయట ఆహారంపైన ఆధారపడుతున్నారు. ఫాస్ట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్ ఫుడ్ ఇవన్నీ చూడ్డానికి ఆకర్షణీయంగా, తినడానికి నాలుకకు రుచిగా అనిపిస్తాయి. కానీ తరచూ బయట ఆహారాలు తినడం వల్ల మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే బయట లభించే ఆహారాల్లో నూనెలు, ఉప్పు, మసాలాలు, ప్రిజర్వేటివ్స్ ఉపయోగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి మన శరీరంలో పలు ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని చెబుతున్నారు డాక్టర్లు. కొంతమంది లేడీస్ చాలామంది ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ రెండిట్లో ఈ ఉద్యోగం చేసిన దానికి, ఆ టైమింగ్స్కి, తర్వాత ట్రావెల్ టైమింగు, పిల్లల్ని చూసుకొని పిల్లలు వాళ్ళ మంచి చెడ్డలు చూసుకోవడానికి అన్ని టైములు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఫుడ్డే కదా బయట దొరుకుతుంది, తెప్పించేసుకుందాం, ఈ పిల్లలకి చదివించవచ్చు, లేకపోతే పరీక్షలు ఉన్నాయి, లేకపోతే నేను ఎక్కడో బయటకు వెళ్ళాలి, ఇలాంటివన్నీ ఈ సామాజిక ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయి టైం కన్స్ట్రెయింట్స్ రావడం వలన ఏం చేస్తారంటే బయట ఫుడ్ తెప్పించుకుందాం అని చెప్పి మొదలు పెడుతున్నారు. ఇలాగ నెమ్మదిగా స్టార్ట్ అయింది. ఎవడు దీనివలన మన శరీరం మీద ఏమన్నా ప్రభావం వస్తుందా, అది ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా, మన శరీర ఆరోగ్యానికి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తుందా అని ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ మంది. ఈ అవుట్ సైడ్ ఫుడ్లో ఏమైపోద్ది, చాలా ఇప్పుడు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఉన్నాయి. ఆ నూనె నెల రోజులు కాదు, 2 నెలలైనా అదే నూనె వాడతారు. ఆ నూనె చిక్కదనం అయిపోతూ ఉంటుంది, క్వాంటిటీ తక్కువైపోద్ది. అందులోనే గారు లేపుతాడు, బూరు లేపుతాడు, లేకపోతే పూరి లేపుతాడు. ఆ నూనెలు ఎప్పుడైతే బాగా కాసి చేసి అది చిక్కదనమైన నూనెలో వేసేటప్పటికి అందులో చాలా మటుకు నూనెలో చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ అన్నీను ఈ ఫుడ్కి వచ్చి, ఈ ఫుడ్ పిల్లలకు పెట్టినా, పెద్దోళ్ళకి పెట్టినా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఫ్యాటీ లివర్లు ఏంటి, ఎన్నో ఒబేసిటీ అవ్వడం ఏంటి, హైపర్ టెన్షన్, ఇంకా మళ్ళీ డయాబెటీస్, ఇవన్నీ బయట ఫుడ్ రావడం వలన ఎక్కువగా ఉంది. వాళ్ళ నూనెలు వాడేది, వాళ్ళు వాడే కూరగాయలు, వాడేది, అందులో వేసే ఏ రకమైన కూరగాయలు వాడుతున్నారు, ఎంత ఉప్పు వాడుతున్నారు, ఎంత నెయ్యి వాడుతున్నారు. నేను మీకు చెప్పాను కదా, రోజుకి ఒక చెంచా నూనె ఉప్పు కంటే ఎక్కువ వాడకూడదు అన్నారు. మీరు అలాంటి డీప్ ఫ్రైడ్, ఇలా ఏంటి కట్లెట్స్, దాంట్లో బోర్డు సాసులు వేస్తారు, దాంట్లో క్రీములు వేస్తారు. ఇప్పుడు మనకేమో శాండ్విచ్ అంటే దానికి ఎంత క్రీమ్ ఉంటుందో, అది అంత హై ఫ్యాట్ శాండ్విచ్. మరి వాళ్ళని సన్నగా అవ్వమంటే ఎక్కడవుతారండి? ఆ 4 బ్రెడ్ స్లైస్లు ఉంటాయి, మధ్యలో ఏమో కాయగూరలు వేసినట్లు ఉంటాయి, 4-5 రేఖలు కనపడతాయి, మిగతాదంతా చీజు, క్రీము, తర్వాత ఏమో జాము, ఇలాంటివన్నీ వేసి ఇంత లావు శాండ్విచ్ తయారు చేసి ఇస్తాడు. అది తినడానికి చాలా అందంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. కానీ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఎంత తింటున్నాం, ఎన్ని క్యాలరీస్ వచ్చేస్తున్నాయి, దానివల్ల మనుషులు ఎలా పెరిగిపోతున్నారు. అందులో ఏమి ఖనిజ లవణాలు, విటమిన్లు ఏమి ఉండవు. హోటళ్లు, రెస్టారెంట్లు, తోపుడు బండ్లపై లభించే ఆహారాలను వండే క్రమంలో చాలా సందర్భాలలో పదే నూనెను వేడి చేస్తుంటారు. ఇలా మళ్లీ వేడి చేసిన నూనెలో హానికారకమైన రసాయనాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఇవి మన శరీరంలోకి వెళ్ళినప్పుడు గుండె జబ్బులు, అధిక బరువు, స్థూలకాయం, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలకు కారణమవుతాయి. ఇక బయట లభించే ఆహారాలు తయారయ్యే పరిసరాల పరిశుభ్రత కూడా చాలా ముఖ్యమైన విషయం. కొన్నిసార్లు సరైన శుభ్రత పాటించకపోతే బ్యాక్టీరియా, వైరస్ల ద్వారా ఆహారం కలుషితం కావచ్చు.
ఇలాంటప్పుడు విరేచనాలు పట్టుకోవడంతో పాటు పొట్టలో ఇన్ఫెక్షన్లు కూడా అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలకు ఈ సమస్యలు మరింత ప్రమాదకరంగా మారొచ్చని చెబుతారు నిపుణులు. అవుట్ సైడ్ ఫుడ్లో కలర్ఫుల్గా చేస్తారు, ఎన్నో రకాల కలర్లు వేస్తారు. ఆ కలర్ చాలా డేంజరస్ కలర్స్. దానివల్ల ఎన్నో రకాల స్టడీస్లో చెప్పారు, క్యాన్సర్ వచ్చే సూచనలు ఆ కలర్ల వల్ల వస్తుంది. అదంతా ఏంటంటే అన్రికగ్నైజ్డ్ కలర్స్, అది అన్పర్మిటెడ్ కలర్స్. వాళ్ళని అసలు కలర్లు వేయకూడదు అన్న వాటిని తీసుకొచ్చి వేస్తారు, ఎందుకంటే అవి చౌకగా దొరుకుతాయి కాబట్టి. సో అది చాలా పెద్ద ప్రాబ్లం. తర్వాత ఈ ఫ్యాట్ ఒకటి, కొవ్వు, రకరకాల కొవ్వులు వాడుతున్నారు. ఎక్కువ బటరు, వెన్న, నెయ్యి, లాడ్ అవన్నీ వాడడం వలన అది చాలా హెవీ ఫ్యాట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు కొన్ని నూనెలు కాకుండా మనకి ఇటు వెన్న లాంటిది వాడేటప్పటికి ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువైపోయి మనుషులు చాలా బరువు అయిపోతారు. వాళ్ళకి ఎక్సర్సైజ్ ఉండకపోవడం వలన దిక్కరు. అందుకని ఆ బరువు అయిపోయిన వలన ఆ శారీరక స్థితికి వచ్చే ఇవి చాలా ఉన్నాయి. ఫ్యాటీ యాసిడ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ యాసిడ్ లివర్లు ఏంటి, డయాబెటీస్ ఏంటి, హైపర్ టెన్షన్ ఏంటి, ఇవన్నీ వీటి వల్లనే వస్తాయి. సో మూల కారణం ఏంటంటే మనం ఆలోచించకుండా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం ఎప్పుడు వీలుంటే అప్పుడు బయట నుంచి తెప్పించుకోవడం, అవి తెప్పించుకొని అప్పటికప్పుడు పెట్టుకు తినేయడం, లేకపోతే ఫ్రిడ్జ్లో పడేసి మళ్ళీ మైక్రోవేవ్లో వెయిట్ చేసుకోవడం. ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చి మైక్రోవేవ్లో వెయిట్ చేస్తే ఆ కొంచెం ఉన్న 4-5 మిల్లీగ్రాములు విటమిన్లు ఏమన్నా ఉంటే అవి కూడా పోతాయి. మైక్రోవేవ్లో హై పవర్ ఆ వేడికి మొత్తం అవి కూడా పోతాయి. సో మనం ఎప్పుడు గడ్డిలాగా తింటున్నాం, డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాం, డబ్బు తింటున్నాం. ఇవాళ రేపు ఈ సమస్యలు చాలా ఎక్కువైపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క గృహిణి చాలా 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 ఆలోచించి బయట ఫుడ్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. రెండోది ఏంటంటే మన ఇంట్లో కాయగూరలు ఉంటాయి. అరే ఇవాళ కాయగూరలు ఎవరు తింటారు, మన నాన్ వెజ్ తినాలి కదా అని చికెన్ బిర్యానీ తెప్పించేసుకుందాం అనుకుంటారు. ఇప్పుడు ఇంట్లోనే 1 కప్పు అన్నం తినేది చికెన్ బిర్యానీ వచ్చేటువంటి 4 కప్పులు తినేస్తారు. ఏమైపోయింది, ఇదైపోయింది. అక్కడేమో క్యాలరీస్ ఎక్కువైపోయినాయి, తిండి ఎక్కువైపోయింది, ఎక్సర్సైజ్ తక్కువైపోయింది. సో ఇలా చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చెప్పాలనుకుంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు అందరిలోనూ ఈ ప్రాబ్లం ఉంది. అది ఎలా తగ్గించాలన్నది చాలామంది మీరు ఎవరి కాళ్ళు సొంతంగా ఆలోచించుకొని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందా అందరూ కార్బొనేటెడ్ డ్రింక్స్ మీద పడిపోతారు. అవి ఎంతో బాగున్నాయి, దీంట్లో పెట్టుకుంటాం బాటిల్స్ తాగేస్తూ ఉంటారు. సో అది దాహం తీరడం కాదు కదా, ఆ షుగర్ అంతాను, తర్వాత అందులో వేసిన కలరు, అందులో వేసిన ప్రిజర్వేటివ్స్ శరీరానికి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ప్రతి ఒక్క మనిషి, ఆడవాళ్ళు కాదు, స్త్రీ కాదు, పురుషులు కాదు, పిల్లలు కాదు, పెద్దోళ్ళు కాదు, అందరూ ఆలోచించి చాలా జాగ్రత్తగాను ఎంత తినాలి, ఎంత తెప్పించుకోవాలి, ఎంత మన శరీరానికి అవసరం అదన్నీ ఆలోచించుకొని పెట్టుకోవడం చాలా మంచిది, చాలా ఇంపార్టెంట్. ఆ శారీరక స్థితిని మెయింటైన్ చేసుకోవాలి. బాగా లావ్ అయిపోయిన తర్వాత ఎందుకు జిమ్ములకి వెళ్తున్నారు, వీటికి వెళ్తున్నారు, ఆ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ వెళ్తున్నారు. వాళ్ళు అనవసరంగా డబ్బులు బోల్డ్ సంపాదిస్తున్నారు కానీ మనిషిని వెయిట్ తగ్గించరు. ఇన్హెరిటెంట్గా అంటే లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ఏమీ తగ్గించట్లేదు. ఇవన్నీ మళ్ళీ మొదలుకొద్దాం. అవుట్ సైడ్ ఫుడ్ తినడం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సాధ్యమైనంత మటుకు అవుట్ సైడ్ ఫుడ్ బాగా తగ్గించి, అవుట్ సైడ్ ఫుడ్ అంటే బయట ఉడికించి వండిన ఫుడ్. అవుట్ సైడ్ అంటే ఉత్తిన గింజ ధాన్యాలు అవి బయట నుంచి తెచ్చుకొని వండుకున్నది కాదు, ఉడికి వండించి తెచ్చింది రెడీమేడ్ ఫుడ్ అవుట్ సైడ్ది పూర్తిగా తగ్గించడం. ఎంత తగ్గిస్తే అంత మంచిది. చిన్నపిల్లలకి మరీ అలవాటు చేయవలను నా ప్రార్థన. మీ అందరికీ ఇదే చెప్తున్నాను, సాధ్యమైనంత మటుకు మన సొంతంగా ఉడికించుకొని తిని పెట్టుకోవడం చాలా మంచిది. నేటి ఆధునిక జీవనశైలిలో బయటి ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండడం అన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. అయితే బయటి ఆహారాన్ని తినాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చక్కటి పరిశుభ్రత పాటించే హోటళ్లు, రెస్టారెంట్లను మాత్రమే ఎంచుకోవాలి. అధిక నూనె, మసాలాలు ఉన్న ఫాస్ట్ ఫుడ్ కంటే సాదాసీదా తక్కువ నూనెతో తయారైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి రుచి కన్నా ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇవ్వాలి. సీజన్ ఏదైనా సరే దాని ప్రభావం ముందుగా మన శరీరానికి రక్షణ కవచమైన మన చర్మంపైనే కనిపిస్తుంది. అయితే మిగతా కాలాలతో పోలిస్తే ఎండలు మండిపోయే వేసవిలో మాత్రం మన చర్మానికి సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రచండ బాలుడి ఉగ్రరూపానికి చర్మం ఇట్టే కమిలిపోతూ ఉంటుంది. చెమట పొక్కులు మొదలుకొని సెగ్గట్టల దాకా ఎన్నో రకాల సమస్యలు మన చర్మంపై దాడి చేస్తూ ఉంటాయి.
ఈ నేపథ్యంలో తీవ్రమైన ఎండల తాకిడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు ఏం చెయ్యాలో, చర్మ సంరక్షణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండాకాలంలో సూర్యతాపానికి నేరుగా ప్రభావితమయ్యేది మన చర్మమే. ఓవైపు అధిక ఉష్ణోగ్రత, మరోవైపు సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలు నేరుగా చర్మ కణజాలంలోకి దూసుకుపోయి చర్మానికి సమస్యల్ని తెచ్చిపెడుతుంటాయి. ఎండలోకి వెళ్లినప్పుడు చర్మం నల్లబడిపోతుంటుంది. చెమట మూలంగా ఒళ్లంతా చెమటకాయలు పుట్టుకొస్తూ దురద, మంటలతో ఒకటే చిరాకెత్తిస్తుంటాయి. చర్మంపై వేడి, తడి కలిసి ఉండే ప్రదేశాల్లో ఫంగస్ వృద్ధి చెందడంతో గజ్జి, తామర వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ల బెడద ఈ సీజన్లో ఎక్కువగా ఉంటుంది. ఎండవేడిమితో చర్మంలోని ఎలాస్టిక్ కణజాలం దెబ్బతింటుంది. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఈ కణజాలం పట్టుతప్పి చర్మం బిగువు సడలిపోయి ముడతలు కూడా ఏర్పడుతుంటాయి. ఇక సెగ్గడ్డల బెడద ఎటూ ఉంటుంది. ఎండాకాలంలో ఆభరణాల మూలంగా కూడా చర్మానికి ఎలర్జీలు పెరుగుతుంటాయి. బంగారు ఆభరణాలు కాదు కానీ రాగి, కోబాల్ట్ వంటి లోహాలతో తయారైన ఆభరణాలు ఎండవేడికి సులువుగా కరిగిపోతూ చర్మానికి చిక్కుల్ని తెచ్చిపెడుతుంటాయి. ఈ నేపథ్యంలో వేసవిలో మన చర్మానికి సమస్యల తాకిడిని తగ్గించుకునేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ నీళ్లను తాగుతుండాలి. ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. శరీరాన్ని చల్లబర్చే షర్బత్లు, నిమ్మరసం, మజ్జిగ ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి చల్లటి, స్వచ్ఛమైన గాలి నిత్యం కాసేపైనా తగలనివ్వాలి. వేసవిలో బిగుతైన దుస్తులు కాకుండా కాస్త గాలి ఆడే దుస్తులు ధరించాలి. అవి కూడా నూలుతో చేసినవే ఉండాలి. మధ్యాహ్న సమయంలో బయట తిరగడాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. ఎండదాడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు సన్స్క్రీన్ లోషన్లను వాడుకోవాలి. తెలుపు లేదా లేత రంగుల్లోని కాటన్ దుస్తులని ధరించడం మంచిది. నలుపు రంగు కాని గొడుగుల్ని మాత్రమే ఉపయోగించాలి. సౌందర్య సామగ్రి ఎంపిక, కొనుగోలు విషయంలో తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు వేసవిలో మన చర్మాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. మహమ్మారి హెచ్ఐవిని ఇవాళ మనం మందులు, ఇతరత్ర జాగ్రత్తలతో చక్కగానే కట్టడి చేస్తున్నాం. అయితే హెచ్ఐవి విషయంలో ఇప్పటికీ మనలో చాలా మందిలో చాలా సందేహాలు ఉన్నాయి. హెచ్ఐవి ఉంటే పెళ్లి చేసుకోవచ్చా? పిల్లల్ని కనొచ్చా, కనకూడదా? దంపతులు ఇద్దరికీ హెచ్ఐవి ఉంటే పుట్టే పిల్లలకు హెచ్ఐవి వస్తుందా? పుట్టబోయే బిడ్డకు తల్లి నుంచి హెచ్ఐవి సోకకుండా జాగ్రత్త పడొచ్చా? ఇలా ఎన్నో రకాల సందేహాలతో చాలా మంది సతమతం అవుతూ ఉంటారు. ఈ సందేహాల విషయంలో డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. ఇప్పుడు గత 5-6 ఏళ్లగా అంటే ఎస్టాబ్లిష్డ్ మందులు వచ్చాయి. ఆ మందులు ఆడుకుని పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకుని నెగిటివ్ పిల్లల్ని కనొచ్చండి. 199 కేసుల్లో కూడా నెగిటివ్ బిడ్డలే పుట్టారు. కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు. హెచ్ఐవి ఉందని ఇటువంటి ఆలోచనలో ఇంకో రకంగా విచారం పడకుండా మళ్ళీ అండర్లైన్ చేస్తాను. వైద్య నిపుణుల పర్యవేక్షణలో లేదా ప్రభుత్వ ఆసుపత్రులలో నిపుణులు సంప్రదించి భార్యాభర్తలు వివాహం చేసుకుంటే ఆ తర్వాత గర్భం ధరించిన తర్వాత కూడా వీలున్నంత వరకు సిఎస్ అంటాం, సిజేరియన్ సెక్షన్ చేసి ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయడం. ఎందుకంటే భర్త కణాలలో బిడ్డ పుడితే అప్పుడప్పుడు ఆ భర్త కణాల్లో ఉన్నటువంటి ఇప్పుడు తల్లి పాజిటివ్ అనుకోండి, ఆ వైరస్ బిడ్డకి సోకే ప్రమాదం ఉండేది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ప్రివెన్షన్ ఆఫ్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అనే ప్రోగ్రాంలో నెల తప్పిన 3 నెలల నుంచే పరీక్షలు చేస్తున్నారు, చేసి మరి మందులు ఇస్తున్నారు. కాబట్టి చాలా వరకు మార్పు వచ్చింది. మేము ఈ రంగంలో వచ్చిన తొలి రోజుల్లో అయితే రమారమి 13 to 14% పిల్లలు పాజిటివ్ పిల్లలు పుట్టేవారు. మరికొన్ని వర్గాల్లో అయితే ఇంట్లోనే పురుడు పోసుకున్న వర్గాల్లో అయితే 33% వరకు పాజిటివ్ పిల్లలు పుట్టేవారు హెచ్ఐవి పాజిటివ్ దంపతులకి. ఇప్పుడు అది బాగా తగ్గిపోయింది. పూర్తిగా నిల్లని చెప్పగలను నేను. అయినప్పటికి కూడా ఈ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు సరైనటువంటి వైద్యం తీసుకుంటే ప్రమాదం ఏమీ లేదు. పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కూడా కనొచ్చు. నెగిటివ్ పిల్లలు కొన్ని రకాల జబ్బుల్లో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించవు, కానీ లోపల నష్టం జరిగిపోతూ ఉంటుంది. హైడ్రోనెఫ్రోసిస్ అలాంటిదే. వాడుకలో కిడ్నీ వాపుగా పిలిచే ఈ జబ్బు ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో పుట్టుకతోటే వస్తూ ఉంటుంది. మూత్రం తక్కువగా రావడం, మూత్రం పోస్తున్నప్పుడు మంట, మూత్రం ఆపుకోలేకపోవడం, తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్ల వంటివి పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పిల్లల్లో కిడ్నీ వాపును తెచ్చిపెట్టే కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హైడ్రోనెఫ్రోసిస్ అంటే ఏంటి? సో కిడ్నీలో వచ్చే వాపుని హైడ్రోనెఫ్రోసిస్ అంటాం.
ఈ మధ్య మనకు ఈ ప్రెగ్నెన్సీ టైంలో చేసే స్కాన్స్ చాలా పెరిగాయి. ఇంతకుముందు అంత స్క్రీనింగ్ ఉండేది కాదు. ఇప్పుడు బాగా పెరగడం వల్ల చాలా స్కాన్స్లో మనము తల్లి గర్భం ఉన్న బేబీ కిడ్నీలో వాపుని మనం డిటెక్ట్ చేస్తున్నాం. దీన్ని యాంటీనేటల్ హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. అంటే ప్రెగ్నెన్సీ టైంలో గుర్తించబడ్డ హైడ్రోనెఫ్రోసిస్. సో ఎప్పుడైతే ఈ డయాగ్నోసిస్ మనము యాంటీనేటల్ స్కాన్లో చేస్తామో పేరెంట్స్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మరి మేము ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలా వద్దా అని. చూడండి, యాంటీనేటల్ హైడ్రోనెఫ్రోసిస్లో 85% బేబీ పుట్టే సమయానికి అదే సెటిల్ అయిపోతాయి. ఒక 15% మాత్రమే బేబీ పుట్టిన తర్వాత కూడా ఉంటాయి. అందులో కూడా ఒకటో రెండో కొద్ది ఇబ్బందిగా ఉంటాయి. మిగతావన్నీ మేనేజ్ చేసే కండిషన్స్. సో హైడ్రోనెఫ్రోసిస్ కోసం మనం ప్రెగ్నెన్సీ డిస్కంటిన్యూ చేయడం అనేది కరెక్ట్ కాదు. రెండో క్వశ్చన్ ఏం అడుగుతారు, సార్ మొదటి స్కాన్లో వాపు ఉందని చెప్పారు, రెండో స్కాన్లో వాపు పెరిగిందని చెప్పారు, మరి మేమేమన్నా అర్లీగా డెలివరీ చేసుకోవాలని కూడా అడుగుతుంటారు. చూడండి, హైడ్రోనెఫ్రోసిస్ కోసం అర్లీ డెలివరీ అనేది మేము ఎంకరేజ్ చేయం. ఎందుకంటే అర్లీ డెలివరీ వల్ల మనకు ప్రీటర్మ్ బేబీ పుడుతుంది. అంటే నెలలు నిండని బేబీ పుడుతుంది. సో నెలలు నిండకుండా పుట్టిన బేబీకి ఇతరత్ర ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. హైడ్రోనెఫ్రోసిస్ అనేది చాలా స్లో కండిషన్. సో అంత ఈజీగా రీనల్ డ్యామేజ్ అనేది, కిడ్నీ డ్యామేజ్ అనేది జరగదు. సో మనకు ప్రీమెచ్యూరిటీ అనేది పెద్ద ప్రాబ్లం. అందుకే మనం అర్లీగా డెలివరీ చేసుకోవాల్సిన అవసరం లేదు, వెయిట్ చేయొచ్చు. అంటే టర్మ్ పూర్తిగా నెలలు నిండిన తర్వాత డెలివరీ చేసుకోవడం బెటర్. పిల్లల్లో కిడ్నీ వాపు ఎందుకు వస్తుంది? సో కిడ్నీలో వాపు రావడానికి సింపుల్గా చెప్పాలంటే యూరిన్కి వెళ్ళే దారిలో ఎక్కడ అడ్డున్నా కిడ్నీలో వాపు వస్తుంది. మరి ఎక్కడెక్కడ అడ్డు ఉండొచ్చు? కిడ్నీ నుంచి మనం బయటకు వచ్చే ట్యూబ్ని యూరేటర్ అంటాం. యూరేటర్ అనేది కిడ్నీ నుంచి యూరిన్ని కిందికి తీసుకెళ్తుంది. సో ఎక్కడైతే కిడ్నీ ఈ యూరేటర్ జాయిన్ అవుతాయో ఆ ఏరియాలో బ్లాక్ ఉండొచ్చు. లేదా యూరేటర్ కిందికి వచ్చి ఎక్కడికైతే బ్లాడర్ని జాయిన్ అవుతుందో అక్కడ బ్లాక్ ఉండొచ్చు. లేదా బ్లాడర్ నుంచి యూరిన్ బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉండొచ్చు. అలా రకరకాల ఏరియాలో బ్లాక్స్ వల్ల యూరిన్ ఫ్రీగా వెళ్ళకపోవడం వల్ల కిడ్నీలో వాపు అనేది ఏర్పడుతుంది. కిడ్నీ వాపు ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? సో కిడ్నీలో వాపు ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో అయితే చాలాసార్లు పెద్దగా సిమ్టమ్స్ మనం గమనించట్లేదు. యాంటీనేటల్ హైడ్రోనెఫ్రోసిస్ ఉన్న వాళ్ళకైతే ఫాలోఅప్ స్కాన్స్లో తెలుస్తుంది. లేదా ఇతరత్ర కారణాల కోసం, అంటే కడుపు నొప్పి కోసమో ఇంకో ఏదో రీజన్ కోసమో మనం స్కాన్ చేసినప్పుడు యూజువల్గా స్కాన్లో బయటపడుతుంది. ఇది కాకుండా కొంతమంది పిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్ రావడము, లేకపోతే ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో స్టోన్స్ ఫామ్ అవ్వడము, ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో బీపీ రావడము, ఇట్లాంటి లక్షణాలు కూడా కొన్నిసార్లు గమనిస్తూ ఉంటాం. మరీ లేట్ అయితే మనకు కిడ్నీ అనేది ఒక చిన్న కణితిలాగా కడుపులో గడ్డలాగా తెలుస్తూ ఉంటుంది. ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య కాలంలో స్కాన్స్ అనేవి బాగా ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి సిమ్టమ్స్ అనేవి రాకముందే మనం స్కాన్లో గుర్తిస్తున్నాం. పిల్లల్లో కిడ్నీ వాపు ప్రమాదకరమా? సో ఎప్పుడైతే హైడ్రోనెఫ్రోసిస్కి ట్రీట్మెంట్ చేయించకుండా మనం అలానే వదిలేస్తే ఈ వాపు అనేది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఈ వాపు పెరిగే కొద్దీ ఆ వాపు కిడ్నీలోకి చేరి కిడ్నీ అనేది పల్చబడుతూ ఉంటుంది. కిడ్నీ పల్చబడే కొద్దీ కిడ్నీ యొక్క ఫంక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఒక స్టేజ్లో మనం దీన్ని ట్రీట్మెంట్ చేయకపోతే కిడ్నీ పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంటుంది. కిడ్నీ వాపు విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? హైడ్రోనెఫ్రోసిస్ సమస్య మనకు ఆల్రెడీ మనకు ప్రెగ్నెన్సీ టైంలో చేసిన స్కాన్స్లో తెలిసి ఉంటే దాని ఫాలోఅప్ మనము అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా చేసుకుంటాం. లేదా కొన్నిసార్లు వేరే కారణాల చేత మనకు తెలిసినా కూడా ఫాలోఅప్ వచ్చేసి అల్ట్రాసౌండ్ స్కాన్లో చేసుకుంటాం. అల్ట్రాసౌండ్ స్కాన్లో ఎప్పుడైతే ఈ వాపు క్రమంగా పెరుగుతుందని తెలుస్తుందో ఒక స్టేజ్లో మనము న్యూక్లియర్ స్కాన్ అని టెస్ట్ చేస్తాం. ఈ న్యూక్లియర్ స్కాన్ మనకు యూరిన్కి వెళ్ళే దారిలో అడ్డు ఏ మేరకు ఉంది, ఆ యూరిన్ వెళ్ళకపోవడం వల్ల ఏర్పడిన వాపు వల్ల కిడ్నీ డ్యామేజ్ ఏ మేరకు ఉందో తెలియజేస్తుంది. ఎప్పుడైతే కిడ్నీ డ్యామేజ్ మనకు ఎక్కువగా ఉంటుందో మనం వెంటనే సర్జరీ సజెస్ట్ చేస్తాం. సో ఇవి కామన్గా మనం చేసే ఇన్వెస్టిగేషన్స్. పిల్లల్లో కిడ్నీ వాపు ఉన్నప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? సో హైడ్రోనెఫ్రోసిస్ యొక్క ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేయాలంటే దాని హైడ్రోనెఫ్రోసిస్ కలగజేసిన కారణం బట్టి ఉంటుంది. సో ఆ కారణాన్ని మనం ట్రీట్ చేస్తే హైడ్రోనెఫ్రోసిస్ ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతుంది. సపోజ్ మనకు యూరిన్కి వెళ్ళే దారిలో అడ్డు అనుకున్నాం, కిడ్నీ దగ్గరలో ఉందనుకుని దాన్ని పియూజే అబ్స్ట్రక్షన్ అంటాం. ఇది సర్జరీతో నయం చేసుకోవచ్చు. ఇప్పుడు కిందికి వచ్చే కొద్దీ మనకు ఎక్కడైతే యూరేటర్ వచ్చి బ్లాడర్లోకి ఎంటీ అవుతుందో అక్కడ ఉన్న అబ్స్ట్రక్షన్ని వియూజే అబ్స్ట్రక్షన్ అంటాం. వియూజే అబ్స్ట్రక్షన్లో కొన్ని రకాలు వయసు పెరిగే కొద్దీ అవే సెటిల్ అయిపోతాయి. కొన్నిసార్లే మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అలా బ్లాడర్ నుంచి బయటకు వచ్చే దారిలో పొరలు అడ్డు ఉంటాయి. ఈ పొరలు కూడా మనం సిస్టోస్కోపీ పద్ధతిలో కట్ చేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. సో అలా కారణం బట్టి ట్రీట్మెంట్ మనం ప్లాన్ చేసుకోవాలి. పిల్లల్లో కిడ్నీ వాపును నివారించవచ్చా? సో
సో కిడ్నీ వాపుని మనం యాసచ్గా ప్రివెంట్ చేయలేమండి, ఎందుకంటే అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది కారణాలు ఇంకా మనకు క్లియర్గా తెలియదు. కానీ ఎప్పుడైతే మనకు కిడ్నీ వాపు సమస్య ఉందని తెలిసిందో మనం చేయగలిగిన ఫస్ట్ థింగ్ ఈజ్ ఫాలోఅప్. మనం ఖచ్చితంగా అల్ట్రాసౌండ్ స్కాన్లో ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ప్రెగ్నెన్సీ టైంలో కిడ్నీ వాపు వచ్చినప్పుడు చాలామంది ఏం చెప్తారు, బేబీ పుట్టిన తర్వాత యూరిన్ పాస్ చేస్తే ఆ వాపు తగ్గిపోతుందని చెప్తుంటారు. అలా జరగదండి. సో దాన్ని మనం అల్ట్రాసౌండ్తో ఫాలోఅప్ చేసుకొని చూసుకుంటూ ఉండాలి. చాలామంది ఈ విషయం తెలియక యూరిన్ పాస్ చేస్తే తగ్గిపోతుందని దాన్ని అలానే పెండింగ్ ఉంచి తీరా కిడ్నీ మొత్తం పాడైపోయిన తర్వాత వస్తారు. సో అలాంటి పనులు చేయకూడదు. మనకు తెలిసినప్పుడు దాన్ని మనం పద్ధతిగా ఫాలోఅప్ చేసుకోవాలి. హైడ్రోనెఫ్రోసిస్ అనేది నిశ్శబ్దంగా కిడ్నీలను కబలిస్తుంది. పిల్లలు మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆలస్యం చేయకుండా తగిన పరీక్షలు చేయించాలి. కిడ్నీ వాపును సకాలంలో గుర్తిస్తే తేలికగానే చికిత్స చేయొచ్చు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. ఎండాకాలంలో మన శరీరం చెమట రూపంలో ఎక్కువగా నీటిని కోల్పోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు తరచూ నీళ్లను తాగుతూ ఉండాలి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల వరకు నీళ్లను తాగడం మేలు. దాహం వేసినప్పుడే కాకుండా తరచూ నీళ్లను తాగుతూ ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు వెంట నీళ్ల బాటిల్ను ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు డీహైడ్రేషన్ సమస్యను చాలా వరకు నివారిస్తాయి.